హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, మనకి 2025 సంవత్సరంలో శివరాత్రి పండగ, మహాశివరాత్రి పండగ ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందామండి. ప్రతి నెల మనకి మాస శివరాత్రి అనేది వస్తూనే ఉంటుంది. ఫాల్గుణ మాసంలో వచ్చే శివరాత్రిని మనము మహాశివరాత్రి అని అంటాం కదండీ! మరి ఈ శివరాత్రి పండగ ఎప్పుడొచ్చింది? అలాగే నిశ్చితకాల పూజా సమయం ఏమిటి? అలాగే శివరాత్రి ప్రాముఖ్యత ఏమిటి అనేది తెలుసుకుందామండి. ప్రతి సంవత్సరము ఫాల్గుణ మాసంలో అమావాస్య చంద్రుడు లేని 14వ రాత్రి ఈ పండుగ వస్తుంది. ఒక్కోసారి ఫిబ్రవరిలో రావచ్చు. అలాగే మార్చి నెలలో కూడా మనకి శివరాత్రి పండుగ అనేది రావచ్చండి. ఉపవాసం మరియు ధ్యానం ద్వారా చీకటి మరియు జీవిత అవరోధాలపై విజయాన్ని సూచించే లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న గౌరవనీయమైన హిందూ పండుగ మన మహాశివరాత్రి అండి. మహాశివరాత్రికి సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి మరియు లింగ పురాణంతో సహా వివిధ పురాణాల్లో దీని ప్రాముఖ్యత అనేది విశదీకరించబడింది. శివరాత్రి రోజున ఉదయమే స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి ఇంట్లోనే శివుణ్ణి పూజ చేసుకోవచ్చండి, అభిషేకం చేసి పంచామృతాలతోటి. లేకపోతే మనము గుడికి వెళ్ళైనా అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఈ రోజున రాత్రిపూట శివునికి కళ్యాణం అనేది జరుగుతుంది కాబట్టి ఈ కళ్యాణాన్ని మనము ప్రతి శివాలయాల్లో చేస్తారు కాబట్టి ఈ శివాలయానికి వెళ్ళి మనము కళ్యాణాన్ని వీక్షిస్తే చాలా మంచి పుణ్యఫలితం అనేది మనకి దక్కుతుంది. అలాగే జాగరణ ఫలితం కూడా మనకి దక్కుతుందండి. జాగరణ చేసి మర్నాడు పొద్దునే బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇవ్వడం కానీ, లేకపోతే బ్రాహ్మణునికి భోజనం కానీ పెట్టుకుంటే శివరాత్రి ఉపవాస పుణ్యం కూడా కలుగుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండి అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా, అలాగే కొంతమంది అయితే జలం కూడా తీసుకోకుండా అంటే మంచినీటిని కూడా తీసుకోకుండా ఉంటారు. అలా ఉన్నా పర్వాలేదు, ఉండగలిగితే ఉండవచ్చు. లేకపోతే పాలు పండ్లు తీసుకొని ఉపవాసం అనేది ఉండవచ్చండి. వీలైతే మీరు సాయంత్రం పూట ఉప్పు లేని ఆహార పదార్థం ఏదైనా తీసుకోవచ్చు. లేకపోతే పండ్లు తిని అలాగే ఆ రోజు మొత్తం ఉండి మర్నాడు స్నానం చేసి మళ్ళీ శివుడికి పూజ అనేది చేసుకొని చక్కగా అన్నం అనేది వండుకొని భోజనం అనేది మన బ్రాహ్మణికి సంతర్పణ చేసుకోవచ్చు. లేకపోతే మర్నాడు మధ్యాహ్నం భోజనం చేస్తే కనుక ఉపవాస ఫలితం అనేది మనకి ఖచ్చితంగా దక్కుతుందండి. శివరాత్రి వెనుక ఉన్న పురాణ కథ కూడా మనం తెలుసుకుందాము. మహాశివరాత్రి ఇతిహాసాలతో నిండి ఉంది కాబట్టి శివుడిని తన భర్తగా కాపాడుకోవడానికి పార్వతీదేవి కఠోరమైన తపస్సు చేసిన కథ అత్యంత ప్రసిద్ధమైనదని చెప్పుకోవచ్చండి. పురాణ కథనాల ప్రకారము ఆమె అచంచలమైన అంకితభావం కారణంగా ఫాల్గుణ మాసంలోని చీకటి పక్షంలోని 14వ రోజున శివుడు మరియు పార్వతీదేవి వివాహము చేసుకున్నారు అని పురాణ కథనము. మహాశివరాత్రికి ఆపాదించబడిన అపారమైన ప్రాముఖ్యత మరియు శ్రేయస్సుకు ఇది అంతర్లీనమైన కారణము. గరుడ పురాణం ప్రకారము ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే విభిన్న కథనాన్ని అందిస్తుందండి. ఈ పురాణ కథనం ప్రకారము ఒక వేటగాడు ఒకసారి తన విశ్వాసపాత్రమైన కుక్కతో కలిసి వేట కోసం అడవిలోకి వెళ్ళాడు. కానీ ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు. అలసిపోయి మరియు ఆకలితో అతను ఒక చెరువు వద్ద విశ్రాంతి తీసుకున్నాడు. అతను ఒక బిల్వ చెట్టు కింద ఒక శివలింగాన్ని గమనించాడు. విశ్రాంతి కోరుతూ అతను చెట్టు నుండి కొన్ని ఆకులను తీశాడు మరియు అనుకోకుండా శివలింగంపై పడ్డాయి. తన పాదాలను శుభ్రపరచడానికి అతను చెరు నుండి నీటిని చిలకరించాడు. అనుకోకుండా కొన్ని శివలింగంపై చల్లాడు. ఈ చర్యలను చేస్తున్నప్పుడు అతని బారణం ఒకటి అతని పట్టు నుండి జారిపోయింది. శివలింగం ముందు నమస్కరించడానికి అతన్ని ప్రేరేపించింది. అనాలోచితంగా శివరాత్రి రోజున శివపూజ మొత్తం పూర్తి చేశాడు కాబట్టి అతని మరణానంతరము యముని దూతలు అతని ఆత్మని పొందేందుకు వచ్చినప్పుడు అతన్ని రక్షించడానికి శివుని పరివారం నుండి స్వర్గస్థులు వచ్చారు. చూశారు కదండి, ఒక్కరోజు అతను తెలియకుండానే శివునికి పూజ చేసినందుకు శివుని యొక్క సాన్నిధ్యం పొందాడు. కాబట్టి మహాశివరాత్రి అతి పవిత్రమైన రోజు కాబట్టి మనము శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసి శివునికి పూజ అనేది చేసుకుంటే మనకి శివరాత్రి ఫలితం అనేది అంతా ఇంత అని చెప్పుకోదగింది కాదు. అయితే 2025 సంవత్సరంలో మనకి శివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందామండి. శివరాత్రి పండుగ మనకి 2025లో ఫిబ్రవరి 26వ తారీఖున అయితే వచ్చిందండి. చతుర్దశి తిథి అనేది మనకి ఎప్పుడు వచ్చిందంటే ఫిబ్రవరి 26వ తారీఖున బుధవారము ఉదయం 9:48 తర్వాత మనకి త్రయోదశి తిథి వెళ్ళిపోయి చతుర్దశి తిథి అనేది మొదలవుతుందండి. 27వ తారీఖున చతుర్దశి ఉదయం 8:43 వరకు అయితే ఉందండి. శివునికి ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క ఫలితం అనేది మనకి లభిస్తుంది అని అంటారు. కాబట్టి ఒక్కొక్క పదార్థంతో అవి పండ్లే కావచ్చు, పంచామృతాలే కావచ్చు, ఆవు పాలే కావచ్చు, ఆవు పెరుగు ఇవన్నీ కలిపి తేనె, పంచదార, అన్నము రకరకాలైన వాటితోటి శివుడికి అభిషేకం అనేది చేస్తే మనకి ప్రత్యేకమైన ఫలితాలు అనేవి కలుగుతాయండి.
అవి నేను ఒకటి షార్ట్ అనేది వీడియో అప్లోడ్ చేశాను. కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసేయండి. శివుడు బోలాశంకరుడు కాబట్టి చెంబుడు నీళ్లు పోసినా కానీ సంతోషిస్తాడట. కాబట్టి అభిషేకం అనేది జలంతో చేసినా, సువర్ణ జలంతో చేసినా, లేకపోతే పంచామృతాలతోటి ఇందాక అనుకున్నట్లు రకరకాలైన పదార్థాలతో కానీ ఎవరి శక్తి కొలది వారు చేసినట్లయితే శివానుగ్రహం అనేది తప్పక పొందవచ్చునండి. నిష్టకాల పూజ వచ్చేసి ఫిబ్రవరి 26వ తారీఖున రాత్రి 12:03 నుండి 12:52 వరకైతే ఉంటుందండి. వ్యవధి వచ్చేసి 48 నిమిషాలు. లింగోద్భవం జరిగిన సమయాన్నే మనము నిష్టకాల పూజా సమయం అని అంటాము. ఈ సమయంలోనే శివుడు లింగోద్భవ రూపంలో ఉద్భవించాడని అంటుంటారు. కాబట్టి ఈ సమయంలో పూజ కనుక చేసినట్లయితే మనకి శివుని అనుగ్రహం అనేది తప్పక జరుగుతుందండి. ఈ లింగోద్భవ కాలంలో పరమేశ్వరునికి చేసే అభిషేకము లేదా అర్చన లేదా ఏ ఇతర పూజ అయినా అనంత పుణ్య ఫలితములు ఇస్తాయి అని పురాణ కథనము. లింగోద్భవ సమయం నందు మారేడు ధర్మములతోటి అర్చన చేసిన శివలింగం యొక్క దర్శనం చేసుకున్నంత మాత్రం చేత 76 జన్మల్లో చేసిన పాపములన్నీ నశిస్తాయని సాక్షాత్తు ఆ మహేశ్వరుడే పార్వతికి చెప్పారని పురాణాల్లో పేర్కొనడం జరిగిందండి. అందుచేత ఈ లింగోద్భవ సమయంలో ఉపవాసం ఉండి ఎవరైనా బిల్వదళాలతో శివునికి అభిషేకం కనుక చేసి పూజ చేసుకున్నట్లయితే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి శివ సాన్నిధ్యం పొందుతారు అని పురాణ కథనము. తెలుసుకున్నాం కదండి. మరి 2025లో మనకి శివరాత్రి పండగ ఎప్పుడు, అలాగే నిష్టకాల పూజా సమయం ఎప్పుడు అనేది తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో ముందుంటాను.